తను టాలీవుడ్ లోనే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా విస్తృత సంఖ్యలో అభిమానులున్న హీరో. అయినా ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తారు. అంతెందుకు తనను కలవడానికి సుదూర ప్రాంతం నుంచి సైకిల్ మీద ఓ అభిమాని వస్తే అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి తగిన సమయం వెచ్చించి తిరిగి పంపించిన అనుభవం అల్లు అర్జున్ది. ఎక్కడో యూపీ నుంచి వచ్చిన అభిమానితో మనస్ఫూర్తిగా వ్యవహరించిన అల్లు అర్జున్ తీరు చూసిన ఎవరికైనా ఆయన ధోరణి అర్థమవుతుంది. అనుకోని ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వీలైనంత వరకు వాటిని నియంత్రించడం, సాధ్యం కాకపోతే నష్టాన్ని పూరించడానికి తోడ్పడడం మాత్రమే ఎవరైనా చేయగలం. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా స్పందించారు. సంధ్య థియేటర్ దగ్గర తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదానికి కూడా తన వంతుగా తోడు కావాలని ఆశించారు. బాధితులకు భరోసా ఇచ్చే దిశలో అడుగులేశారు. గడిచిన 20 ఏళ్లలో సుమారు 30 సినిమాల వరకు మొదటి రోజు అక్కడే సినిమా చూసిన అనుభవం ఆయనది. అయినప్పటికీ ఎన్నడూ లేనిది ఈసారి కారణం ఏదైనా జరిగిన నష్టాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలవాలని సంకల్పించారు. పుష్ప 2 ప్రీమియర్ షో కేవలం ఫ్యాన్స్ ను సంతృప్తి పరచాలన్న లక్ష్యంతోనే అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. తద్వారా తను అభిమానుల హీరో అని చాటాలనుకున్నారు. ఇంట్లో చూడలేకనో ఇంకెవరితోనో కలిసి ప్రివ్యూ వేసుకోలేకనో కాదు, కేవలం అన్ని సినిమాలు తాను ఎలా అయితే సంధ్య థియేటర్లో చూస్తూ వచ్చారో అదే తరహాలో ఈసారి కూడా అభిమానుల స్పందన గమనించేందుకు థియేటర్కి వచ్చారు. అయితే ఊహించని ఘటన జరిగింది. దానికి గాను అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్ కలత చెందుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మాటలతో సరిపెట్టకుండా తన సిబ్బందిని ఆ కుటుంబానికి అండదండలు అందించే పనిలో ఉంచి చేతల్లోనూ చూపించారు. ముక్కు ముఖం తెలియని అభిమానం కోసం గంటల కొద్ది సమయాన్ని కేటాయించిన హీరో తన కోసం థియేటర్ వద్దకు వచ్చిన అభిమాని ప్రాణం పోతే ఎంతగా విలువలేలాడిపోతారో ఊహిస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ఘటనలో నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకోకుండా ఆసుపత్రిలో ఉన్న బిడ్డ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నిమిత్తం అవసరమైన ఖర్చు మొత్తం భరిస్తామని హామీ ఇచ్చారు. తాను ప్రకటించిన నష్టపరిహారంలో కొంత మొత్తం ఆ రోజే బాధిత కుటుంబానికి అందించారు. తద్వారా వారికి తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. అల్లు అర్జున్ అండగా ఉంటారన్న విశ్వాసాన్ని నింపారు. ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించాలంటే అనేక సమస్యలుంటాయి. ఐసీయూలో ఉన్న వారిని పరామర్శించడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలకు ఆస్కారం ఉంటుందన్న కారణం ఒకటైతే, మళ్ళీ ఆసుపత్రి వద్ద అభిమానుల సందడి ఏర్పడితే అందరికీ సమస్య కదా. ముఖ్యంగా ఆసుపత్రి నిర్వాహకులు, అక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా సతమతం అవుతారు కదా. అందుకే కేవలం ఆసుపత్రికి నేరుగా వెళ్ళలేకపోయినా కానీ అనుక్షణం ఆ కుటుంబ పరిస్థితిని, బాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. తన సిబ్బందిని ఆసుపత్రిలో ఉంచి బాబుకి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. తల్లి లేని ఆ బిడ్డలకు అన్ని తానై తోడుగా నిలిచేందుకు బండి నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రాణాలు తీసుకురాలేకపోయినా రేవతి లేని లోటు ఆ కుటుంబానికి తెలియకూడదని భావిస్తున్నారు. మానవత్వంతో సాటి మనిషి కష్టాలను తనవిగా ఆలోచిస్తూ వారికి చేదోడుగా నిలవాలని సంకల్పించారు. సమస్యల్లో ఉన్న ఆ చిన్న కుటుంబానికి పెద్ద భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లలో ఉన్నారు. ఆ కుటుంబం తిరిగి సంతోషంగా సాగేందుకు అనుగుణంగా అన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు. ఫ్యాన్స్ కష్టాలు తనవిగా భావించే పెద్ద మనసు అల్లు అర్జున్ది. దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలాంటి ఉన్నత భావాలున్న కారణంగానే సాధారణ హీరో స్థాయి నుంచి ఇప్పుడు పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగారు. ఆయన ఎంత ఉదారంగా వ్యవహరిస్తారో అభిమానులందరికీ తెలుసు. ఇప్పుడు కూడా బాధిత కుటుంబానికి అదే రీతిలో తోడు నీడగా ఉండబోతున్నారు. అందులో సందేహం లేదు. ఆయన ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ కుటుంబానికి అండగా ఉంటారనడంలో అనుమానం కూడా అవసరం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.